హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ షాప్లో మరోసారి చాకచక్యంగా దొంగతనం చేశారు దుండగులు. అర్ధరాత్రి షాప్ లోపలికి ప్రవేశించి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. తెల్లారి షాప్ తెరిచి చూసేసరికి యజమాని షాక్ అయ్యాడు. అసలెందుకు ఈ కేసులో దొంగలు ఎలా చోరీ చేశారు? మూసిన షట్టర్ మూసినట్టే ఉంది. కానీ జ్యువెలరీ షాపులో మాత్రం బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. పక్కా ప్రణాళికతో ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్ చందానగర్లో ఈ చోరీ ఘటన వెలుగులోకొచ్చింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపంలోని నూకల శివశంకర్కు చెందిన బాలాజీ జ్యువెలరీ షాప్లో ఈ చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దుకాణాన్ని మూసేసిన అనంతరం దుండగులు తమ పని పూర్తి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం యజమాని దుకాణం తెరిచిన సమయంలో లోపల వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో పాటు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. దుండగులు ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించకుండా దుకాణం వెనుక భాగాన్ని ఎంచుకున్నట్లు గుర్తించారు. ముందుగా వెనుక భాగంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తొలగించారు. అక్కడి రంధ్రాన్ని మరింత పెద్దదిగా చేశారు. ఆ మార్గం గుండా షాప్లోకి ప్రవేశించారు. అనంతరం వెనుక గది నుంచి ముందు గదికి వెళ్లే తలుపును కూడా రంధ్రం చేశారు. ఆభరణాలున్న ప్రాంతానికి చేరుకుని వాటిని తీసుకుని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా 7 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 4 కిలోల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఆధారాల కోసం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. దుకాణంలో వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. దుండగులు చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు, ఎంతమంది ఉన్నారు, స్థానికుల సహకారం ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి ముందు, తరువాత అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. అలాగే నిందితులు గతంలో ఇలాంటి చోరీలకు పాల్పడ్డారా, ఈ ఘటన వెనుక పాత నేరస్తుల ముఠా ఉందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూస్తే ముందస్తు ప్రణాళికతోనే దుండగులు రంగంలోకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.